ఐపీఎల్ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ 8 మంది కొత్త క్రికెటర్లను సొంతం చేసుకుంది. రాబోయే ఐపీఎల్ 2024 సీజన్ కోసం గేమ్ ప్లాన్ను ఫ్రాంచైజీ అందరికంటే ముందే రెడీ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ఇన్ ద్వారా తీసుకుని కెప్టెన్సీ బాధ్యతలను సైతం అప్పగించింది. అలాగే కొత్త ఆటగాళ్లతో జట్టును మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024 వేలం తర్వాత ముంబై ఇండియన్స్ టీం ఎంత బలంగా మారింది, మొత్తం స్క్వాడ్లో ఫైనల్ 11లో ఉండేది ఎవరో ఒకసారి చూద్దాం. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ ముందు నుంచి బలంగానే ఉంది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తున్నాడు. అయితే ఈసారి పేస్ దళాన్ని పటిష్టం చేయడంపై మేనేజ్మెంట్ దృష్టి సారించింది. అందుకే దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయటి, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ దిల్షాన్ మధుశంకను వేలంలో సొంతం చేసుకుంది. శ్రీలంకకు చెందిన నువాన్ తుషారా, భారత బౌలర్ అన్షుల్ కంబోజ్లను ఫాస్ట్ బౌలింగ్ బ్యాకప్స్ గా ఎంచుకుంది. ఐపీఎల్ 2024 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ డేవాల్ బ్రివీస్, జాసన్ బెహరెండార్ప్లను రీటైన్ చేసుకుంది. లక్నో సూపర్ జైంట్స్ నుంచి వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ను ట్రేడ్ ఇన్ ద్వారా తీసుకుంది. తాజా వేలంలో నువాన్ తుషారాను 4.80 కోట్లకు దక్కించుకుంది. మధుశంక, కోయిట్జీలకు తుషారా, బెహరెండార్ప్ బ్యాకప్స్ గా ఉంటారు. డేవిడ్ విఫలమైతే అతని స్థానంలో షెపర్డ్ను ఆడించొచ్చు. షెపర్డ్ మంచి ఆల్రౌండర్ కాబట్టి ఎంఐ అతడికి ప్రాధాన్యం ఇవ్వచ్చు.